జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై బీజేపీ కసరత్తు చేస్తోంది. చివరి దశకు చేరింది అభ్యర్థి ఎంపిక. త్రిమెన్ కమిటీ నివేదికను బీజేపీ స్టేట్ చీఫ్కు అందించింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రేసులో లంకల దీపక్ రెడ్డి, కీర్తిరెడ్డి, డాక్టర్ వీరపనేని పద్మ, రామకృష్ణ, విజయ ఉన్నారు. అధిష్టానానికి పేర్లను పంపనుంది రాష్ట్ర నాయకత్వం. 2 రోజుల్లో బీజేపీ జూబ్లీహిల్స్ అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. నిన్న జూబ్లీహిల్స్ మానిటరింగ్ కమిటీతో భేటీ అయ్యారు రామచంద్రరావు. జూబ్లీహిల్స్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. డీటెయిల్స్ విజయ్ అందిస్తారు. విజయ్, జూబ్లీహిల్స్ బైపోల్పై బీజేపీ అభ్యర్థి ఎంపిక కసరత్తు అప్డేట్స్ ఏంటి? సూర్య, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బీజేపీ అభ్యర్థి కసరత్తుపై తుది దశకు చేరుకుంది. ఇప్పటికే నిన్న త్రిసభ్య కమిటీ బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావుకు పలువురు పేర్లను కూడా నివేదిక రూపంలో ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే ముఖ్యంగా 2 పార్టీల ఇటు కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్కు సంబంధించి అభ్యర్థుల ప్రకటన కావడంతో బీజేపీ కూడా అభ్యర్థి ఎంపికపైన దృష్టి పెట్టింది. ఇప్పటికే త్రిసభ్య కమిటీ పలువురు పేర్లను కూడా సిఫారసు చేస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తం 5 పేర్లతో కూడినటువంటి నివేదికను బీజేపీ స్టేట్ చీఫ్కు రామచంద్రరావుకు అందించడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా లంకాల దీపక్ రెడ్డి, అదేవిధంగా డాక్టర్ వీరపనేని పద్మ, జూటూరి కీర్తిరెడ్డి, అడ్లూరి రామకృష్ణ, దీంతో పాటు ఆకుల విజయ పేర్లను కూడా పరిశీలనలోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. వాస్తవానికి గతంలో కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికకు సంబంధించి ఒక మానిటర్ కమిటీని కూడా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు వేయడం జరిగింది. ఈ కమిటీలో ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్యే పాయల్ శంకర్తో పాటు మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, పలువురు ముఖ్య నేతల 5 కూడినటువంటి కమిటీని వేశారు. ఇక 2 పార్టీలు అటు కాంగ్రెస్ బీఆర్ఎస్కు సంబంధించి అభ్యర్థుల ప్రకటన జరిగింది కనుక నెక్స్ట్ బీజేపీకి సంబంధించి అభ్యర్థిని ప్రకటన చేయాలని భావిస్తుంది. ఇప్పటికే కేంద్ర పార్టీకి సంబంధించి ఏదైతే త్రిసభ్య కమిటీ ఇచ్చిందో ఆ పేర్లను కూడా పంపించినట్టు తెలుస్తుంది. వన్స్ కేంద్ర పార్టీ నాయకులు ఈ 5 సంబంధించి ఎవరినైతే ఆమోదిస్తారో వారికి అభ్యర్థి జూబ్లీహిల్స్ టికెట్ ఇచ్చే అవకాశం ఉన్నట్టు కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ప్రధానంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించి ఇది సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఉండడంతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు. నిన్న సాయంత్రం కూడా మానిటర్ కమిటీతోని ఇటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, కిషన్ రెడ్డి కూడా సమావేశమయ్యారు. ఎలా ముందుకు వెళ్ళాలి, వ్యూహాలకు సంబంధించి ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి, ప్రచారానికి సంబంధించి జాతీయ స్థాయి నేతలను కూడా పిలవాలని చెప్పి కూడా రాష్ట్ర బీజేపీ భావిస్తున్నది. దీనిలో భాగంగానే ఇటు కేంద్ర పార్టీ అభ్యర్థిని ఫైనల్ చేసిన తర్వాత వెంటనే ప్రచారంలో ముందుకు వెళ్ళాలని చెప్పి కూడా రాష్ట్ర నాయకత్వం భావిస్తుంది. ఇక 2 పార్టీల ప్రకటన రావడంతో బీజేపీ కూడా అలర్ట్ అయింది. ఎవరికి ఎక్కువ విజయ అవకాశాలు ఉన్నాయి, గతంలో వచ్చిన ఓట్ బ్యాంక్ ఎంత, గతంలో బీజేపీకి సంబంధించి లంకల దీపక్ రెడ్డి పోటీ చేస్తే 24,000 పైచీలకు ఓట్లు అతనికి రావడం జరిగింది. సో ఇప్పుడు ఎటువంటి అభ్యర్థులను నిలబెట్టాలి, ఇటు బీఆర్ఎస్కు సంబంధించి మాగంటి గోపీనాథ్ ఆయన సతీమణిని నిలబెట్టారు, కాంగ్రెస్ సంబంధించి కూడా నవీన్ యాదవ్ నిన్న ప్రకటించారు. సో వీరిద్దరిని ఎదుర్కొని ధీటుగా ముందుకు వెళ్ళే అభ్యర్థి ఎవరుండాలనే దానిపైన కూడా బీజేపీ రాష్ట్ర నాయకత్వం కేంద్ర పార్టీ అయితే కసరత్తు చేస్తున్నది. ఇప్పటికే రాష్ట్ర వ్యవహారాల పొలిటికల్ ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ కూడా రాష్ట్రానికి రావడం జరిగింది. ఆయన కూడా పలు అంశాలు నేతలతో చర్చిస్తున్నారు. చర్చించిన వెంటనే ఇప్పుడు మనకున్న సమాచారం ప్రకారము 1-2 రోజుల్లో బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థిని ప్రకటిస్తారు. ఎందుకంటే కేంద్ర పార్టీ ఇటు రాష్ట్ర నాయకత్వం కానీ త్రిసభ్య కమిటీ ఇచ్చిన నివేదిక కానీ పలువురు నేతలతో కూడా నేరుగా కేంద్రానికి సంబంధించినటువంటి నాయకులు మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఇటు రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నియామకమైన తర్వాత తొలిసారి జరుగుతున్న ఎన్నిక కనుక పార్టీ క్యాడర్ కూడా పూర్తి స్థాయిలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పర్యటించాలని చెప్పి కూడా భావిస్తున్నారు. అయితే 2 పార్టీలతో పోలిస్తే బీజేపీకి సంబంధించిన అభ్యర్థి ఎంపిక ప్రక్రియ అయితే ఆలస్యం అవుతున్నట్టు అర్థమవుతుంది. ఇప్పటికే ఇటు కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ను అభ్యర్థి ప్రకటించి వారు ప్రచారంలో ఇటు మంత్రులు అందరూ ముందుంటే బీజేపీకి సంబంధించిన అభ్యర్థి ప్రకటన ఆలస్యం కావడంతో కొంత క్యాడర్ కూడా ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే మొన్న 2 రోజుల క్రితం బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు మాట్లాడుతూ 1-2 రోజుల్లో అభ్యర్థిని ప్రకటిస్తామని కూడా ఆయన చెప్పారు. సో ఈ రోజు ఉదయం కూడా పలు సమావేశాలు నిర్వహించారు. ఇటు త్రిసభ్య కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా కేంద్ర పార్టీకి అయితే పంపించారు. కేంద్ర పార్టీ ఆమోదంతో 1-2 రోజుల్లో బీజేపీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అభ్యర్థిని ప్రకటించాక భవిష్యత్తులో అక్కడ చేయాల్సిన, ఎందుకంటే నవంబర్ 11నే ఎన్నిక ఉన్నది కనుక ఈ వ్యవధిలో ఎట్లా ప్రచారంలో ముందుకు వెళ్ళాలి, ఏ ప్రజల్లోకి బలంగా ఏ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి హామీలను ఏ రకంగా తీసుకెళ్లాలి అనే దానిపైన కూడా ఇటు బీజేపీ ముఖ్య నేతలు అయితే చర్చిస్తున్నారు. గత కొన్ని రోజులుగా మనం చూస్తున్నాం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సంబంధించి ఇప్పటికే అనేక బస్తీలు కానీ అక్కడ ఉండేటువంటి స్థానికులతోని కలిసి తిరగడం జరుగుతున్నది. అయితే అభ్యర్థి ప్రకటన కాస్త ఆలస్యం కావడంతో క్యాడర్లో కూడా కొంత ఎదురు
చూపు అనేది కనిపిస్తున్నది. రెండు పార్టీలు ప్రకటించాయి కనుక బీజేపీ కూడా తొందరగా అభ్యర్థిని ప్రకటిస్తే ప్రచారంలో ముందుకు వెళ్ళొచ్చు అనే భావన కూడా ఇక్కడ పార్టీ వర్గాల్లోనైతే మొత్తంగా వ్యక్తమవుతున్నది. సూర్య.